టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు తీవ్ర ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సానా సతీష్, బీద మస్తాన్ రావులను మరోసారి పంపించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ 2024 ఉప ఎన్నికల్లో గెలిచిన వారే. వారి అనుభవం, పార్టీకి విధేయత ఆధారంగా ఈ ఆలోచన ఉంది. అదే సమయంలో లింగమనేని రమేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు స్థలాలు, భవనాలు అందించిన లింగమనేనిని టీడీపీ తరపున రాజ్యసభకు పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పార్టీకి సేవలు చేసిన వారికి ప్రాధాన్యం అన్న లెక్కలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే బీజేపీ ప్రతిపాదనతో టీడీపీ సీట్లు తగ్గిపోతాయన్న ఆందోళనలో లింగమనేనిని జనసేన కోటాలో చేర్చాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు టాక్. ఇది పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని, జనసేనలోనే స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. జనసేన పార్టీలో కూడా రాజ్యసభ సీటు విషయం చర్చనీయమైంది. పార్టీ కోశాధికారి ఏవి రత్నంను రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగింది. రత్నం పార్టీ ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి, బయట వారికి సీటు ఎందుకు అన్న గళాలు జనసేనలో బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రతిపాదన ఒప్పుకుంటే జనసేన సీటు కూడా ప్రమాదంలో పడవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అయోమయాల మధ్య చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ ప్రతిపాదనపై ఆయన ఏమి చెప్పారు? కేంద్ర పెద్దలను ఒప్పించి టీడీపీ సీట్లు కాపాడుకున్నారా, లేక బీజేపీకి మాటిచ్చి లింగమనేని వంటి నేతలకు నిరాశ మిగిల్చారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం కూటమి ఐక్యత కాపాడుకోవాలంటే రాజీ అనివార్యం, బీజేపీకి ఒక సీటు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించవచ్చు అంటున్నారు. మొత్తంగా ఈ రాజ్యసభ సీట్ల భర్తీ కూటమి భవిష్యత్కు కీలకం. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం లేకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. అభ్యర్థుల ఎంపిక త్వరలో ఫైనల్ అవుతుందా, లేక మరిన్ని ట్విస్టులు ఉంటాయా అనేది చూడాలి. రాజకీయ ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.